హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఉగాది పచ్చడి చేసుకుందాం, ఎలాగో చూద్దాం రండి. అలాగే కొబ్బరికాయ, పుట్నాలు, బెల్లం, చింతపండు, చెరుకు ముక్కలు, కొజ్జారం, మామిడికాయ, అరటిపండు, చింతపండు ఫస్ట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకుందాం. కడిగేసుకొని వేప పువ్వు శుభ్రంగా నలిపేసుకొని పువ్వు అయితే తీసుకున్నాం, పూత లేకుండా మొగ్గలో ఆ పూత అనేది రేఖ మాత్రమే తీసుకుంటాను నేను. ఆ పొట్టు లాంటిది వేస్ట్గా ఉన్నది కొంచెం చెరిగేసుకొని పళ్ళులో చేదు అనేది లేకుండా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా అలా ట్రై చేయండి. నేనైతే ఇలానే చేసుకుంటాను, మా మమ్మీ కూడా ఇలానే చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ నల్లగా మొగ్గలంటూ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఆ మొగ్గ అనేది తీసేయాలి, దానివల్ల కొంచెం చేదు ఉంటుంది, కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొబ్బరికాయ కొట్టుకొని చిన్న కొబ్బరికాయ ముక్క అయితే తీసుకుందాం. చిన్నగా సన్నగా కట్ చేసుకోండి కొబ్బరిని. అలాగే మామిడికాయ కూడా తీసుకున్నా, మామిడికాయ చిన్న ముక్క తీసుకోండి, మరి ఎక్కువ పులిపొద్దు, ఎందుకంటే చింతపండులో పులుపు ఉంటుంది. ఈ చిన్న ముక్క వేసుకున్న పేరుకి కొంచెం చిన్న ముక్క తీసుకుందాం. నేనైతే చిన్నగా కట్ చేసుకుంటా మామిడికాయని. సన్నగా కట్ చేసుకోండి. చిన్న ముక్క అయితే నేను కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. అలాగే మామిడికాయ వేసుకోవడంతో అక్కడక్కడ కరకల్లాడుతూ పంటకు తగులుతూ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పులుపు అనేది బాగుంటుంది. స్వీట్ కొబ్బరి అండ్ ఖర్జూరం, అరటిపండు, పుట్నాలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చూడండి మీరు కూడా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి కూడా సన్నగా కట్ చేసుకోండి. కొబ్బరి కట్ చేసుకొని నేనైతే మార్నింగే లేసా ఫ్రెండ్స్. తెల్లవారుజామున 5ంటికి లేసా, వీడియో తీసా, కానీ నేనైతే చేద్దామంటే అవ్వలేదు. ఈరోజు అయితే అప్డేట్ చేసా, సారీ ఏమనుకోకండి. నేను కుకింగ్కి వెళ్ళవలసి వచ్చింది టైంకి, కానీ నాకు కూడా లేట్ అయిపోయింది. ఇంట్లో వీడియో తీసి వాయిస్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి నాకు టైం లేదు. అండ్ ఇంకా పెట్టలేకపోయాను, అందుకే ఈరోజు పెడుతున్నా. పూజ ఎలా చేసుకున్నారు అందరూ? నేనైతే చాలా బాగా చేసుకున్నా ఫ్రెండ్స్. చెరుగ్గడ్డ సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి, అక్కడక్కడ పంటకు తగులుతుంది. చెరుకేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఖర్జూరం కూడా వేసుకుంటాను నేను. ఖర్జూరం పిక్కలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఖర్జూరం కూడా, ఖర్జూరం అండ్ మామిడికాయ, కొబ్బరి, చెరుకు రసం వేసుకొని చెరుకు ముక్కలు, చింతపండుని బాగా పిసికేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక చింతపండులో గుజ్జు తీసుకోండి ఫ్రెండ్స్. చింతపండు బాగా పిసకండి. పిసికి ఆ చిక్కదనం ఫస్ట్ వచ్చింది వాటర్ వేసుకునేది మాత్రమే తీసుకోండి. తర్వాత నెక్స్ట్ చింతపండులో వగరు అనేది ఉంటుంది, ఆ వగరు రెండోసారి టైం తీసుకోవద్దు, వన్ టైం మాత్రమే తీసుకోండి. చింతపండు గుజ్జు బాగా పిసికి జాలి పట్టేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఆ వాటర్లో, చింతపండు వాటర్లో బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని మెత్తగా కోరుకోండి బెల్లాన్ని. ఎక్కడ గడ్డలు లేకుండా ఒకసారి కలిపేసుకొని మెత్తగా చూడండి ఫ్రెండ్స్. కలపండి. అలాగా కలిపాక అరటిపండు తీసుకున్నా నేను. అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. 2 అరటిపళ్ళు అయితే వేసుకుంటా. అరటిపళ్ళు వేసుకుని ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేయాలి. కలిపేసుకొని
అరటిపండు అనేది బాగా ముక్కల్లా గడ్డల్లా లేకుండా బాగా జ్యూస్లా కలిపేయండి చేతితో. చిక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చెరుకు ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం ఇవన్నీ వేసుకొని, అలాగే పుట్నాలు వేసుకోండి. ఖర్జూరం వేసుకోండి. లాస్ట్ ఫైనల్గా వేప పువ్వు వేసుకుందాం మనం. అప్పుడు కొంచెం వేసుకోండి, చేదంటూ ఉండదు ఫ్రెండ్స్ ఇలా చేయడంతో. స్వీట్గా పుల్లగా చాలా బాగుంటుంది, చిక్కగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఉగాది పచ్చడి రెడీ. అండ్ నేను పూజ చేసుకుంటున్నా. పూజకైతే ఫస్ట్గా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక నా పూజ అయితే చేసుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులోనే నేను ఉండాలి. పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఇక నేను పూజ అయితే చేసుకుంటా. కార్యక్రమం నా పూజ అయితే నేను ఎలా చేసుకున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే చిన్నారి చిట్టి వంట తెలుగు ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.